నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ రైతు అనుభవంలో ఉన్న భూమిని కర్ణాటకకు చెందిన మహిళకు పట్టా చేయించడమే కాకుండా భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నాయనూరు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులంతా రైతుకు అనుకూలంగా వాంగ్మూలం ఇస్తున్నారని ఈ ఘటన మండలంలోని నాయనూరులో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మురుగేష్ అనే రైతు 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ పట్టా ఇవ్వాలని పలు దఫాలు దరఖాస్తు చేశామన్నారు. కాగా రెవెన్యూ అధికారులు ఓ వైసీపీ నేత అనుచరుడి ఆదేశాలతో అడ్డదారిలో కర్ణాటకకు చెందిన మహిళ పేరిట ఆ భూమికి పట్టా ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో భూమిని సర్వే చేయాలని ఆ మహిళ పదే పదే రెవెన్యూ అధికారులకు విన్నవించారు. క్షేత్రస్థాయిలో అనుభవం ఒకరిది, పట్టా ఒకరిపై ఉన్న విషయాన్ని గుర్తించి సర్వేలో జాప్యం చేస్తూ వచ్చారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నాయకుల ఒత్తిడితో ఫిబ్రవరి 29న విఆర్ మహేష్ సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్నారు. ఆ ప్రధాన అనుచరుడు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి బెదిరించినట్లు బాధితుడు మురుగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ విషయంపై నాయనూరు గ్రామస్తులు కుప్పం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. सरपंच सेंटर नहीं करता यंग नहीं करता ఇవాళ ఏంటంటే ఎవరి పేరు అసైన్ వాళ్ళు స్వయంగానే వాళ్ళ వారసుల ద్వారా కానీ సాగు చేసుకోవాలి అంతే. అది లేకపోతే వాళ్ళ అవసరం లేకపోతే ఉపయోగిస్తారు. వాళ్ళు సంస్థలకి ప్రభుత్వ నిబంధనలు ఎక్స్ట్రా అది జరిగింది. సార్ నంబర్ ఏదో మార్చి నేను వచ్చి నాకు 15 ఏళ్ళు అవుతుంది చేయలేదు. అప్పుడు ఇప్పుడు ఏమే చేస్తాం అనేది నేను చేస్తాను. అది ఫ్యూచర్ అది పేరు వాళ్ళు చెంది నేను ఎంచుకోని తెచ్చి స్టార్ట్ చేస్తాను. ఇంట్లో వచ్చి పెట్టినా మీరు మనక అన్ని సీట్ అంతే రాళ్ళు తీసుకుని ఇప్పుడు నా ప్రయత్నం చేసిన పట్టా భూమి ఈ పట్టా సరే కొన్ని ఉన్న తర్వాత హాస్పిటల్ కూడా వచ్చినాయి. మా ఇంటి కొలేదు సార్. మా ఇంటి చనిపోయా మాకు ఇట్లు సాగుకొని కావలేదు. నాకు ఇచ్చి నేను అది సేసి కావలేదు అందిస్తాను. నమ్మేది సార్ ప్రభుత్వం సాగు చేస్తుంది. సరే ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఈ మధ్య లేదు సార్. నేను 30 ఎప్పుడు నువ్వు మీ నాన్న ఇప్పుడు ఎవరు కొన్నారు? మీ మా ఇంటి ఎప్పుడు కొన్నాడు? ఎన్ని ఏళ్ళు సార్ 42 ఏళ్ళు అయింది సార్. తీసేది మనం తోచలేదు తీసుకుంటారు. అంతకు అది వచ్చి నేను 12 ఏళ్ళు మేము చేస్తూ ఉన్నాము.